నిర్గమకాండం 14వ అధ్యాయము. నిర్గమకాండం 14వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఐగుప్తీలు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోన్ ఎదుటనున్న పీహహిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మనం చూస్తున్న అంశం ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర వారు ఎదుర్కొంటున్న ఆ యొక్క సమస్యను మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీని గనుక చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో అనేక సంవత్సరాలు వారు ఐగుప్తు బానిసత్వంలో ఉండి వారు విడిపించబడిన తరువాత ఒక అధికారంలో మోషే యొక్క నాయకత్వంలో వారు ఎంతో సంతోషముతో ఎంతో దేవుని యొక్క సన్నిధిలో వారు ఎంతగానో వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు ప్రయాణమై మార్గంలో వస్తూ ఉండగా అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అక్కడ అనుకోకుండా వారికి ఎర్ర సముద్రం అనేది ఎదురుగా వచ్చిందనమాట. వారి యొక్క సంతోషం అంటే అనేక సంవత్సరాలు వారు శ్రమలో ఉండి బాధలో ఉండి వారు విడుదల పొందిన తరువాత వారు బయటకు వచ్చిన తర్వాత వారు అనుకోకుండా వారి సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు. వారు అనుకోకుండా ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వారికి ఉన్నట్టుండి ఆ సముద్రం ఒక ఆటంకంగా మారినట్టుగా చూస్తున్నాం. అంతేకాదు సముద్రం ఉంటే వారు వేరొక మార్గంలో వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే వెనక నుంచి శత్రువులు మరలా తిరిగి వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఏ శత్రువులు అయితే వదిలేశారు అనుకున్నామో, ఏ శత్రువులు అయితే దూరం అయిపోయారు, ఏ శత్రువుల నుంచి అయితే విముక్తి కలిగింది, ఏ శత్రువుల నుంచి అయితే వారికి విడుదల కలిగింది అని వారు అనుకుంటూ ఉన్నారో అదే శత్రువుల యొక్క మళ్ళీ వారిని వెంబడిస్తున్నట్లుగా మళ్ళీ అదే శత్రువులు వారిని తరుముతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే వారు తరుముతూ వస్తూ ఉన్నప్పుడు వారు వచ్చిన ఆ ప్రదేశం పేరు ఏంటని కనుక చూసినట్లయితే 9వ వచనంలో బయల్సెఫోన్ ఎదుటనున్న పీహహిరోతునకు సమీపముగా, అంటే ఆ వారు వచ్చిన ఆ ఏరియా బయల్సెఫోన్ దగ్గరికి వచ్చిన ఆ ఏరియాని కనుక చూసినట్లయితే అది ఒక కెనాల్, అంటే ఒక కాలువ యొక్క నోరుగా ఉంటూ ఉంటుంది. అంటే కొంచెం గ్యాప్ మాత్రమే ఉంటుంది, చుట్టూ నీళ్లు ఉంటాయి, ఒక్కవైపే మార్గం ఉంటూ ఉంది. వెనక నుంచి శత్రువులు వస్తూ ఉన్నారు, వీరు 3 వైపులా నీరు ఉంది. అంతేకాదు ఈ యొక్క ప్రాంతం గనుక చూసినట్లయితే అది కొండలు ఉన్న ప్రాంతం, చుట్టూ ఎత్తైన పర్వతాలతో, కొండలైనా దాటొచ్చు కానీ పర్వతాలతో నిండి ఉన్న ఒక ప్రాంతం అన్నమాట ఇది. అలాంటి ప్రాంతం దగ్గరికి వచ్చారు. వీరు ఇక వెనక్కి వెళ్ళడానికి ఒక్కటే మార్గం, కానీ ఆ వెనక ఉన్న ఆ ఒక్క మార్గం కూడా వారికి లేదు. ఎందుకంటే ఆ మార్గం నుంచి ఐగుప్తీయులు శత్రువులు వీరిని వెంటాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎదురుగా మహాసముద్రం, ఎటువైపు వెళ్ళడానికి కూడా దారి లేదు, 3 వైపులా నీరు. అలాంటి సమయంలో వీరు ఒక స్ట్రక్ అయిపోయిన స్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వీరు స్ట్రక్ అయిపోయి ఎటు వెళ్లలేని స్థితిలో, మార్గం లేదు ఎటు వెళ్ళడానికి, ఎటు వెళ్లాలో దారి తోచట్లేదు వారికి, ఏ యొక్క సహాయం వారికి లేదు, ఏ మార్గం లేదు, ఏ ధైర్యం లేదు. అంతేకాదు అలాంటి స్ట్రక్ అయిపోయిన స్థితిలో వారి ఇంకొక సమస్య ఏంటంటే శత్రువులు వారి మీదకి వస్తూ ఉన్నట్లుగా, వారికి మరణం వెంటాడుతూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాంటి సందర్భంలో ఇశ్రాయేలీలు స్ట్రక్ అయిపోయిన స్థితిలో, అలాంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటంటే ఆ ప్రాంతంలో, ఆ స్ట్రక్ అయిపోయిన, ఆ ఇరుక్కుపోయిన ఆ యొక్క ప్రాంతంలో దేవుడు దిగి వచ్చి అక్కడ అద్భుతం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజు వాక్యం వింటున్న ఎవరైనా జీవితంలో స్ట్రక్ అయిపోయారా? ఎటు వెళ్ళడానికి మార్గం లేదా, ఎటు వెళ్లాలో దారి తోచట్లేదా, ఆధారం లేదా, ఎలాంటి సహాయం లేదా? అయితే ఈ రోజు మీకు ఒక మంచి శుభవార్త ఏంటంటే కరెక్ట్ గా ఇశ్రాయేలీలు ఏ బయల్సెఫోన్ ప్రాంతంలో స్ట్రక్ అయిపోయారో ఈ రోజు ఎగ్జాక్ట్ గా నువ్వు అదే ప్రాంతంలో ఉన్నావు. హల్లెలూయా. అదే ప్రాంతం అంటే అద్భుతం జరిగే ప్రాంతంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఈ రోజు అద్భుతం జరిగే ప్రాంతంలో నీవు నిలబడినందుకు ఇక్కడ భయపడాల్సింది కాదు. ఇశ్రాయేలుని చూస్తే వారు భయముతో నిండిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. భయముతో వారు శత్రువుల విషయమైన భయం వారిలో అధికముగా ఉన్నట్లుగా చూస్తూ వారు మహాభయముతో అనే వాక్యం రాయబడుతూ వచ్చింది. ఈ రోజు వాక్యం వింటున్న మన జీవితంలో కూడా స్ట్రక్ అయిపోయిన స్థితిలో భయముతో నిండి ఉండాల్సిన స్థానం కాదు అది. ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉంది, అది అద్భుతం జరిగే స్థానం. హల్లెలూయా. అది దేవుని యొక్క కార్యాలు వెల్లడి అయ్యే స్థానం, దేవుని యొక్క మహిమ అక్కడ వెల్లడి అయ్యే స్థానం, దేవుని యొక్క ప్రసన్నత అక్కడికి దిగి వచ్చే స్థానం.
దేవుడు ఏమై ఉన్నారో అక్కడ ఆయన తన్ను తాను బయలుపరుచుకునే యొక్క స్థానంలో నువ్వు ఉన్నావని ఈ రోజు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల జీవితంలో వారు స్ట్రక్ అయిపోయారు అని అనుకుంటున్న సమయంలో దేవుడు అక్కడ దిగి వచ్చి ఎర్ర సముద్రం ఏదైతే వారిని భయపెట్టిందో ఆ ఎర్ర సముద్రం అక్కడ దేవుడు ఊహించని రీతిలో సముద్రాన్ని పాయలు చేసి వారికి మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మన జీవితంలో కూడా ఎక్కడ స్ట్రక్ అయిపోయామని అనుకుంటున్నామో అక్కడ అదే స్థానంలో ఆయన నీ కోసం ఊహించని అద్భుతాన్ని ఆయన చేస్తూ ఉంటారు. చూడండి, అనేక విషయాల గురించి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు అనేకమైన ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం, లేదా సమస్యలు చూస్తూ ఉంటాం. చాలా దగ్గర దేవుడు సహాయం చేస్తారు, లేదా మార్గం తెరుస్తారు, అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో స్ట్రక్ అయిపోయిన స్థితి అనేది ఏంటి అంటే అది అద్భుతం జరిగే స్థానం. హల్లెలూయా. దేవుని యొక్క మహత్యం వెల్లడి అయ్యే స్థానం. ఇక్కడ ఇశ్రాయేలీలు ఊహించలేదన్నమాట. వారు అక్కడున్న సమస్యను చూస్తూ ఉన్నారు, వారి చుట్టూ ఉన్న ఆ యొక్క పరిస్థితులు చూస్తూ ఉన్నారు, తరుముకొస్తున్న శత్రువులు చూస్తున్నారు, ఎదురు చుట్టూ 3 వైపులో ఉన్న సముద్రాన్ని, కొండలను చూస్తూ ఉన్నారు. ఇక ఏ మార్గం లేదు అని ఈ సమస్యను కానీ చూస్తూ ఉన్నారు. కానీ ఆ దేవుని యొక్క కార్యం ఏంటంటే దేవుడు ఊహించని రీతిలో అక్కడ అద్భుతం చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. ఈ రోజు నీ జీవితంలో ఎక్కడ స్ట్రక్ అయిపోయావో అది ఆత్మీకంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆర్థికంగా కొంతమంది అనేకమైన వాటి మీద మనీ పెట్టి అనేకమైన వ్యాపారాలు స్టార్ట్ చేసి చూడండి. ఈ మధ్య కాలంలో చాలా వరకు విన్న సాక్ష్యాలు ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఆ యొక్క వ్యాపారాలు స్టార్ట్ చేసి అది కరోనా ఈ యొక్క వ్యతిరేకమైన పరిస్థితులు, ఈ పాండమిక్ సిచ్యుయేషన్స్ వల్ల దానిలో నష్టాలు వచ్చి ఇప్పుడు ఆ వ్యాపారం ముందుకు కొనసాగించాలో తెలియదు, ఆపేయాలో కొనసాగించాలంటే నష్టాలు వస్తూ ఉన్నాయి. ఆపేద్దాము అని అనుకోవాలా అంటే దాన్ని ఆపడానికి లేదు. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. అది స్ట్రక్ అయిపోయిన స్థితి, ముందుకు వెళ్లలేని స్థితి, వెనక్కి రాలేని స్థితి. ఈ రోజు జీవితంలో ఆర్థికంగానే కాదు, ఏ విషయంలో అయితే నువ్వు స్ట్రక్ అయిపోయి ఈ రోజు వాక్యాన్ని వింటున్నావో, ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్న ఒక అంశం ఏంటంటే ఈ రోజు అక్కడ దేవుడు అద్భుతం చేస్తున్నారని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు తను దిగి వచ్చి ఈ రోజు దేవుడు తన యొక్క ఆత్మ కార్యం జరిగించే స్థానంలో నీవు ఉన్నావని మర్చిపోదు. ఒక అద్భుతం జరిగే స్థానంలో నువ్వు ఉన్నావని ఈ రోజు నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్లాగా ఎక్కడైతే వారు స్ట్రక్ అయిపోయారో అక్కడ అద్భుతం జరిగిందో అదే ప్లేస్ లో ఈ రోజు ఎగ్జాక్ట్ గా నువ్వు ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రోజు అక్కడ నిలబడి నువ్వు దేవుని వైపు చూడగలిగితే అక్కడ నీకు ఒక అద్భుతం వేచి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు. ఈ రోజు అక్కడ చూడండి, మోషేని గనుక చూసినట్లయితే వారు అక్కడ కూర్చుని ఉపవాసాలుండి ఏం ప్రార్థన చేయాలి, అంత భయంకరమైన పరిస్థితుల్లో వారు చేసిందల్లా దేవుడు ఏదైతే వారికి చెప్పారో ఆ యొక్క కార్యాన్ని వారు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్న మాట, మోషేను తన కర్రను ఎత్తమనినప్పుడు మోషే తన కర్ర ఎత్తినప్పుడు అక్కడ సముద్రం పాయలైనట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో అసాధారణమైన కార్యాలు చాలా తక్కువ మాత్రమే జరిగినాయి అన్నమాట. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే అసాధారణమైన కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే అసాధారణమైన కార్యాలు దేవుడు చేయడం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో అసాధారణమైన కార్యాలు పద్దాక దేవుడు చేయలేదు, మాటి మాటికి దేవుడు చేయలేదు. కానీ ఆశ్చర్యమైన ఒక విషయం ఏంటంటే ఈ స్ట్రక్ అయిపోయిన ఈ స్థానం ఏదైతే ఉందో ఇక్కడ దేవుడు తన యొక్క గొప్ప కార్యం వెల్లడి చేసినట్లుగా చూస్తున్నాం. అంతకు ముందు ఈ ఎర్ర సముద్రం పాయలు చేయక ముందు దేవుడు ఆ యొక్క తెగుళ్ళ విషయంలో వాటి విషయంలో అద్భుతాలు చేస్తూ వచ్చారు. కానీ ఈ ఎర్ర సముద్రం పాయలు చేయడం అనేది ఇంకా వారి కన్నులకు మహా గొప్ప ఆశ్చర్యంగా కార్యం అనిపించింది అనమాట. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా స్ట్రక్ అయిపోయిన స్థితిలో ఈరోజు వాక్యం వింటున్నావా? అయితే దేవుడు అంటున్న విషయం ఏంటి అంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసే స్థానంలో నీవు ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అలాగే కానా వివాహంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో గనక మనం చూసినట్లయితే
అక్కడ దేవుడు చేస్తున్న కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నీరు ద్రాక్షారసంగా మార్చినప్పుడు అక్కడ కూడా వారు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటంటే స్ట్రక్ అయిపోయిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడ వారి యొక్క ఆ యొక్క ఇంటిలో జరుగుతున్న శుభకార్యం విషయమై వారు ఒక స్ట్రక్ అయిపోయిన స్థితి. ఎందుకంటే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, వివాహాన్ని కొనసాగించడానికి మార్గం లేదు, అలాగనే ఆపేయడానికి మార్గం లేదు. మనం అనుకోవచ్చు, ఏంటండి ద్రాక్షారసం అయిపోతే ఇక వివాహం ముందుకు కొనసాగడానికి మార్గం లేదా అని, ద్రాక్షారసమేగా అయిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. చూడండి, మనం ఇప్పుడు ఈ కాలంలో బట్టి చూస్తే మనకి ఏదైనా ఒక ఆహారం అయిపోయింది అనుకోండి, లేదా ఒక శుభకార్యం ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏదైనా ఆహారం అయిపోతే మనం వెంటనే కొన్ని హోటల్స్ కి 2-3 హోటల్స్ కి ఫోన్ చేసేగానే వెంటనే మన ఇంట్లో ఆహారం రెడీ అయిపోతూ ఉంది. కానీ ఇది వరకు రోజుల్లో అది వారికి అయిపోయింది ఏంటంటే ద్రాక్షారసం. ఆ రోజుల్లో ద్రాక్షారసం ఎలా చేస్తారంటే ఆ ద్రాక్షాలు త్రొక్కి దాని రసం తీసి కొన్ని రోజులు దాన్ని ఆ నిల్వ ఉంచి అది తయారయ్యే వరకు, ద్రాక్షారసం తయారయ్యే వరకు నిల్వ ఉంచి ఆ ఫెర్మెంట్ అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత దాన్ని వాటర్ తో నీళ్లు పోసి దాన్ని కలిపి డైల్యూట్ చేసి దాన్ని ద్రాక్షారసంగా వాడుతూ ఉంటారనమాట. ఈ యొక్క పని చేయడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ చూడండి, ఇక్కడ మనకిలాగా 1 రోజు 2 రోజులు వివాహాలు జరిగాయి కాదు. ఇది వరకు రోజుల్లో 7 రోజులు వివాహం జరుగుతూ వచ్చేదన్నమాట. అంతేకాదు ఆ యొక్క కమ్యూనిటీ, అంటే అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా, వారు ఉంటున్న పరిస్థితిలో ఆ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు కూడా ఆ వివాహంలోనికి హాజరయ్యేలాగా వారు అందరినీ పిలుస్తారు, అందరూ హాజరవ్వాలన్నమాట. అంటే చూడండి, ఎంతమంది వస్తారు, అంత మందికి కూడా ఆ కమ్యూనిటీలో అందరికీ కూడా 7 రోజులు ఈ యొక్క యజమానుడు వారికి కావాల్సినవన్నీ సమకూర్చాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ద్రాక్షారసం అనేది ఇశ్రాయేలీల యొక్క వారి జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైందనమాట ఈ ద్రాక్షారసం. అంతేగా వారి యొక్క వివాహాలలో, వారి యొక్క పండుగలలో, వారింట్లో, అంటే 7వ రోజు జరిగే సబ్బాతులో, అంటే మనం ఇప్పుడు ఆదివారం ప్రార్థన ఎలాగైతే చేస్తున్నామో, ఆదివారం పరిశుద్ధ ఆరాధన, ఆదివారం పరిశుద్ధ దినమని ఎలాగ ఆచరిస్తున్నామో, వారు ఆ రోజు కూడా ఆ యొక్క ద్రాక్షారసానికి చాలా విలువ ఇస్తారనమాట. ఆ ద్రాక్షారసానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే వారు ద్రాక్షారసం అనేది వారి యొక్క జీవితంలో ఒక భాగం అయిపోతూ వచ్చిందనమాట. అయితే వివాహంలో ఈ ద్రాక్షారసం యొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని గనక చూసినట్లయితే, ముందుగా వారి ఒక వివాహం జరిగిన వెంటనే ఒకే పాత్రలో ద్రాక్షారసాన్ని పోసి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటారు. దాని అర్థం ఏంటంటే అది ఒక నిబంధన వారి మధ్య. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎలాగైతే రక్త నిబంధన మనతో చేస్తూ వచ్చారో, సిలువలో కార్చిన రక్తం ద్వారా ఆయన రక్త నిబంధన ఎలాగైతే ఆయన రక్తాన్ని కార్చి ఆయన నిబంధన చేశారో, తండ్రితో ఆయన మనల్ని ఐక్యపరిచారో, అలాగా ఈ యొక్క ద్రాక్షారసం వారి తాగడం వలన వారిద్దరి మధ్య ఒక నిబంధన అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వారిద్దరు ఐక్యమై ఉన్నారు. ఇప్పటి నుంచి ఇద్దరు వ్యక్తులు కాదు, ఐక్యమై ఉన్నాము, మేము దేవునిలో ఐక్యమై ఉన్నాము అని వారు ఆ యొక్క ద్రాక్షారసం సూచిస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ద్రాక్షారసం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఆ ద్రాక్షారసం త్రాగినప్పుడు వారు చెప్పే విషయం ఏంటంటే, నిన్ను నీవు ప్రత్యేకపరుచుకో, మిగతా వాటన్నిటి నుంచి, అక్కర్లేని వాటన్నిటి నుంచి నిన్ను నీవు ప్రత్యేకపరుచుకుని నాకు అప్పగించుకో సంపూర్ణంగా అని ఒకరికొకరు ప్రమాణం చేసుకోవడం. ముఖ్యంగా ఈ యొక్క పురుషుడు లేదా ఆ యొక్క పెండ్లి కుమారుడు ఎవరైతే ఈ ద్రాక్షారసాన్ని ఇస్తూ ఉన్నారో ఆ వ్యక్తి తన పెండ్లి కుమార్తెతో చెప్తున్న విషయం ఏంటంటే, నిన్ను నీవు ప్రత్యేకపరుచుకో, నా కోసం నిన్ను నీవు సిద్ధపరుచుకో, అక్కర్లేనివన్నీ నీలో నుంచి తొలగించేసుకో అని ఆ యొక్క ద్రాక్షారసం సూచిస్తూ ఉంది. ఇంకా మూడవది ఏంటంటే, ఆ యొక్క ద్రాక్షారసం సూచిస్తూ ఉంది ఏంటంటే, వారిద్దరి మధ్య ఆ యొక్క రిలేషన్, అంటే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం, ఇద్దరు ఇప్పుడు ఒకే సంబంధంలోకి వచ్చాము అన్నది వారి యొక్క రిలేషన్. చూడండి మన యొక్క వివాహాలలో కూడా ఈ యొక్క ఇండియన్ మ్యారేజెస్ లో గానీ, ఏదైనా
కొన్ని వస్తువులు లేకపోతే వివాహాలు జరగవు అనమాట. అంత ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ యొక్క యూదుల యొక్క సమాజంలో ద్రాక్షారసం లేకపోతే గనక, అక్కడ వారికి అందకపోతే గనక అది దేన్ని సూచిస్తుందంటే అది ఒక అంటే సంపూర్తి లేని స్థితిని, అక్కడ సూచిస్తూ ఉంటుంది అనమాట. ఒక సంపూర్ణంగా వివాహం జరగని స్థితిని అక్కడ సూచిస్తూ ఉంటుంది. అనేకమైన నిబంధనలు, ప్రమాణాలు అవన్నీ కూడా ఆ యొక్క ద్రాక్షారసంతో వారి ముడిపడి ఉన్నాయి అన్నమాట. కాబట్టి వారు ఎప్పుడైతే ఈ ద్రాక్షారసం వారు తాగలేదో అప్పుడు అక్కడ ఆ స్థితి ఏమవుతుందంటే అది ఆ వివాహం ఇన్కంప్లీట్ అయిపోతుంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. అందుకని వారు ఆ ద్రాక్షారసం లేకపోయినప్పుడు వారు ఎంతగానో వారు వేదన పడినట్లుగా, ఎంతగానో వారు కంగారు పడినట్లుగా, ఎంతగానో వారు ముందుకు వెళ్ళలేరు, అలాగని వెనక్కి రాలేరు అనమాట. వివాహం జరిగించడానికి ముందుకు వెళ్ళలేరు, ఎందుకంటే అది ద్రాక్షారసం లేదు కాబట్టి. ఒకవేళ ఆపేద్దామా అంటే అది వారికి ఎంతో అవమానాన్ని, వేదనని, కృంగదలను కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి అందుకని వారు స్ట్రక్ అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరలా అక్కడ అద్భుతం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుడు మరలా దిగి వచ్చి ఇశ్రాయేలీల కోసం ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేల్ స్ట్రక్ అయినప్పుడు అద్భుతం చేసిన అదే దేవుడు ఇక్కడ మరలా ఈ యొక్క కానా వివాహంలో వారు స్ట్రక్ అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరలా దేవుడు అక్కడ అద్భుతం చేసి నీటిని ద్రాక్షారసంగా ఆయన మారుస్తూ వచ్చారనమాట. హల్లెలూయా. ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా దేవుడు వారికి ఉన్న నిందను తొలగించేశాడు. దేవుడు వారికి ఉన్న ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో, వారికి కొరత ఏదైతే ఉందో, వారికి ఒక డిస్గ్రేస్, అవమానం ఏదైతే ఉందో, ఆ పెయిన్, వేదన అన్ని కూడా దేవుడు తొలగించినట్లుగా చూస్తూ ఉన్నామన్నమాట. ఈ రోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వెక్కడ స్ట్రక్ అయిపోయావో అక్కడ నీవు ఆ సమస్యను దేవుడికి అప్పగించగలిగితే, ఆ సమస్యలో దేవుడు ఏదైతే చెప్తున్నారో దాన్ని చేయగలిగితే అక్కడ నీవు అద్భుతాన్ని ఖచ్చితంగా రుచి చూస్తావన్నమాట. చూడండి, కొన్నిసార్లు ఆటంకం కలిగిద్ది, కొన్నిసార్లు ఏదైనా జరిగినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేస్తారో, మార్గం సరళం చేస్తారో, ఇవి చూస్తూ ఉంటాం. కానీ స్ట్రక్ అయిపోయిన స్థితి అనేది అది చాలా అద్భుతమైన ఒక స్థానం అన్నమాట. దాన్ని మిస్ చేసుకోకూడదు, ఎందుకంటే అది అద్భుతం జరిగే స్థానం. స్ట్రక్ అయిపోయినప్పుడు అందరు భయపడిపోతా ఉంటారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే జీవితాన్ని ముగించేసుకోవడానికి కూడా వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ స్థానంలో కనుక నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే, ఆ స్థానంలో దేవుడు ఏదైతే చెప్తున్నారో దాన్ని నీవు విని దాన్ని నెరవేర్చగలిగితే అక్కడ నీవు అద్భుతం చూస్తావు అనమాట. అద్భుతం జరిగే స్థానం అది. ఆ విషయం తెలియక అనేక మంది ఆ విషయంలో కృంగిపోతూ వారు అనేక మంది జీవితాల్ని ముగించేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజు చూడండి, ఆ స్థానం నిజంగా అయితే ఆ స్ట్రక్ అయిపోయిన స్థానం శత్రువైన అపవాది నాశనం చేసే స్థానం అనమాట. కానీ అక్కడ దేవుడు అదే స్థానంలో నిలబడితే అదే స్థానం ఒక అద్భుతంగా మనం దేవుని యొక్క సహాయంతో మనం మార్చుకోగలం. హల్లెలూయా. ఈ రోజు ఆ కృపలోకి దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించును గాక. ఈ రోజు ఎవరైతే వాక్యం వింటున్నారో స్ట్రక్ అయిపోయిన స్థితిలో, జీవితంలో, కుటుంబంలో, ఆర్థిక సమస్యల్లో లేదా కుటుంబ సమస్యలతో, అనేకమైన రకరకాలైన సమస్యలతో స్ట్రక్ అయిపోయిన స్థితిలో ఉండి వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉంటే ఈ రోజు దేవుడు మాట్లాడుతుంది నీతో. ఈ రోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నారు. అద్భుతం జరిగే స్థానంలో నీవు ఉన్నావని జ్ఞాపకం చేసుకుని నీవు దేవునికి మొర్రపెట్టు. ఆయన నిశ్చయంగా మొర్రను ఆలకించి అక్కడ ఆయన నీ కోసం ఆయన దిగి వచ్చి అద్భుతం చేస్తారు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంటది, ఆయన ఆకాశం తెరచి దిగి వచ్చి అంటే నీకు అద్భుతం చేస్తాను, నీ జీవితంలో కార్యం చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈ రోజు నీవు మొర్రపెట్టగలిగితే నీ జీవితంలో ఆయన కార్యం చేయగలిగిన దేవుడు ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు ఆదరించబడి ఆశీర్వదించబడును గాక.